నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి హైదరాబాద్ వచ్చారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ నిండా పైరసీ, ఓటీటీ మూవీలు ఉన్నాయి. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరారు. గత కొంతకాలంగా ఇమ్మడి రవి భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. రవి అకౌంట్లో ఉన్న 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, పెడుతున్న పైరసీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఐబొమ్మ పేరుతో ఇంటర్నెట్ లో పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తూ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఆదాయాన్ని విపరీతంగా గండికొడుతూ ఉంది. దీని మీద గత కొంతకాలం నుంచి సినీ నిర్మాతలు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా పైరసీ చిత్రాలను అప్లోడ్ చేస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేయాలంటూ వేట కొనసాగించారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు. అందులో భాగంగానే మొదట్లో రీసెంట్ గా కొన్ని వెబ్సైట్లకు సంబంధించి మూవీ రివ్యూస్ కావచ్చు, అలాగే ఏవైతే కొన్ని వెబ్సైట్ తమిళ రాక్స్ అని కొన్ని వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో సినిమాలను పైరసీ చేసి అమ్మకాలు చేస్తున్నటువంటి వెబ్సైట్లను కూడా వాటిని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఐబొమ్మ అనేది పెద్ద సవాల్గా మారింది. ఐబొమ్మను ఖచ్చితంగా బ్యాన్ చేయాలి, ఐబొమ్మను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించాయి. అలాగే సినీ నిర్మాతలు వరుసగా సిపిని కలవడం జరిగింది. అలాగే క్రైమ్ స్టేషన్ కు సంబంధించిన అధికారులను కలిసి ఫిర్యాదులు కూడా తెలియజేశారు. గత సంవత్సర కాలంలో దాదాపు 100 కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగింది ఐబొమ్మ ద్వారా. ఎందుకంటే వచ్చినటువంటి కొత్త సినిమాలను ఇమ్మీడియట్ గా సైట్లలో అప్లోడ్ చేసి భారీగా సినీ నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఆదాయానికి గండి కొడుతున్న నేపథ్యంలోనే వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరిగింది. అయితే గతంలో ఐబొమ్మకు సంబంధించి ఐబొమ్మ మీద ఎలాగైనా సరే చర్యలు తీసుకుంటామంటూ ఒకవైపున పోలీసులు తెలియజేసిన నేపథ్యంలోనే ఏకంగా ఐబొమ్మ నిర్వాహకులు సవాల్ చేయడం జరిగింది. పోలీసులకే సవాల్ విసురుతూ తమను పట్టుకోలేనటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి సారించి దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసరడంతో అప్పటి నుంచి పోలీసులు మరింత శ్రద్ధగా ఎలాగైనా సరే ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకోవాలంటూ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది.